హైదరాబాద్ బోనాల ఉత్సవాల్లో చివరి ఘట్టమైన ఓల్డ్ సిటీ బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. గత నెల 16న గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఉత్సవాలు గడిచిన 3 వారాలుగా ఘనంగా కొనసాగుతుండగా ఇవాళ జరిగే ఓల్డ్ సిటీ బోనాల వేడుకలతో అధికారికంగా ముగుస్తాయి. ఆది సోమవారంలో నగర వ్యాప్తంగా బోనాల వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. బోనాల సందర్భంగా సోమవారం ప్రభుత్వ అధికారిక సెలవు దినం ప్రకటించింది. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయానికి బోనాలు సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆదివారం తెల్లవారుజామున అమ్మవారికి బలిహరణం, దేవి అభిషేకం అనంతరం బోనాలు సమర్పించనున్నారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయాలన్నీ విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్నాయి. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి సీఎం, డిప్యూటీ సీఎంతో సహా మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఉంది. అలాగే రాజకీయ, సినీ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకోనున్నారు. నగరంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో అమ్మవార్లకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అందజేయనున్నారు. పాత బస్తీలోని సింహవాహిని మహంకాళి అమ్మవారు, హరిభోలి అక్కున మాధన్న, కోవబేట బంగారు మైసమ్మ, రాంబాక్షి బండ బంగారు మైసమ్మ, బేటా చందుల్లాల్ మాతేశ్వరి ముత్యాలమ్మ, గౌలిపుర మహంకాళి మాతేశ్వరి భారత మాత, కోట మైసమ్మ, సుల్తాన్ షాహీ జగదాంబ, ఉప్పుగూడ మహంకాళి, దర్బార్ మైసమ్మ, చార్మినార్ భాగ్యలక్ష్మి, హరిజన బస్తీ నల్లపోచమ్మ, చాంద్రాయణగుట్ట బంగారు మైసమ్మ, కుమ్మర్వాడి కనకదుర్గ తదితర ప్రధాన ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పలు ఆలయాల్లో అమ్మవార్లకు మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సోమవారం రంగం, బలిగంప కార్యక్రమాలతో పాటు ఉమ్మడి దేవాలయాల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో తొట్టెల ఫలహారపు బండ్ల ఊరేగింపు కొనసాగనుంది. ఈ నెల 13న గోల్కొండ కోటలో జగదాంబిక మహంకాళి అమ్మవారికి 9వ పూజ అనంతరం ఆషాఢ బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి. బోనాల సందర్భంగా ఆయా ఆలయాల వద్ద ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. బోనాల సందర్భంగా ఆదివారం ప్రభుత్వం తరపున ముప్పుగూడ శ్రీ మహంకాళి అమ్మవారికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, బీరాల మండి శ్రీ మహంకాళి అమ్మవారికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయం పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, భేలా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, కార్వాన్ దర్బార్ మైసమ్మ అమ్మవారికి మంత్రి దామోదర రాజనరసింహ, సుల్తాన్ షాహీ శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హరిబోలిలోని శ్రీ అక్కన్న మాధన్న అమ్మవారికి మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు, చిలకలగూడ శ్రీ కట్ట మైసమ్మ అమ్మవారికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అంబర్పేట శ్రీ మహంకాళి అమ్మవారికి మంత్రి సీతక్క, సబ్జిమండి శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాంబాక్ష బండ శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారికి మంత్రి జూపల్లి కృష్ణారావు, సుల్తాన్ షాహీ శ్రీ జగదాంబ అమ్మవారికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గౌలిపుర శ్రీ మహంకాళి అమ్మవారికి మంత్రి వాకిటి శ్రీహరి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. చందు కొద్దిగా సౌండ్ చిన్న కొద్దిగా సౌండ్ చిన్న